గర్జించడానికి సిద్ధంగా ఉందా? క్రైస్తవ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావడానికి సిద్ధంగా ఉందా? ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి అన్యాయం పైన ప్రశ్నించినటువంటి చాలామంది ఎందుకు ఒక్కొక్కరు వెనక్కి తగ్గుతున్నారు? దీని వెనక ఉన్నటువంటి కారణాలేంది? దీని వెనక ఎలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు? ఎలాంటి కుట్ర జరుగుతుంది? ఎందుకు పాస్టర్ల పైన పగబడుతున్నారు? పాస్టర్లు ఏమైనా అన్యాయం చేస్తున్నారా? పాస్టర్లు ఏమైనా దోపిడీ చేస్తున్నారా? పాస్టర్లు ఏమైనా రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా పనిచేస్తున్నారా? ఎందుకు పాస్టర్ల పైన పగబడుతున్నారు అనేటువంటిది ప్రధాన వార్త కూడా రావడం జరిగింది. ఎందుకోసం చెప్తున్నంటే, దయచేసి మేధావులారా, జైభీం టీవీ లైవ్ చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తుంది, మొదటి నుంచే కూడా ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని చెప్తుంది మనమే.